నెట్ఫ్లిక్స్లోకి సెప్టెంబర్ 18న వచ్చేసింది ఒక క్రీజీ వెబ్ సిరీస్ ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్. ఈ సిరీస్కి స్పెషల్ అట్రాక్షన్ ఏమిటంటే షారుఖ్ ఖాన్ సన్ ఆర్యన్ ఖాన్ తన డైరెక్టోరియల్ డెబ్యూ ఇది. ఇండస్ట్రీలోని నెపోటిజం, అవుట్ సైడర్ స్ట్రగుల్స్, స్టార్ కిడ్స్ లైఫ్ అన్నిటినీ సటైర్గా చూపించే ప్రయత్నం చేశాడు. మరి ఈ సిరీస్ చూశాక నాకెలా అనిపించిందో చూద్దాం. స్టోరీలోకి వెళ్తే ఆస్మాన్ సింగ్ ఒక అవుట్ సైడర్. బాలీవుడ్లో స్టార్ కావాలనేది అతని డ్రీమ్. తన డెబ్యూ ఫిల్మ్ రివాల్వర్ బ్లాక్ బస్టర్ అవుతుంది. దాంతోనే అతడికి స్టార్ లెవెల్ ఆఫర్స్ రావడం స్టార్ట్ అవుతాయి. కానీ ప్రూవ్ చేయాలనే ఉత్సాహంలో అతను చేసిన ఒక రాంగ్ స్టెప్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్ క్యాయాస్ మొదలవుతుంది. ఈ జర్నీలో అతను ఎలా ట్రాప్ అవుతాడో, ఎలా బయటపడతాడో అనేదే సిరీస్ కోర్ ప్లాట్. ఈ సిరీస్ ప్లస్ పాయింట్స్ చెప్పాలి అంటే ఫస్ట్ చెప్పాల్సింది ఆర్యన్ ఖాన్ డైరెక్షన్. ఇది అతని ఫస్ట్ ప్రాజెక్ట్ అన్న ఫీలింగ్ ఒక్కసారి కూడా రాదు. ఇండస్ట్రీకి సంబంధించిన డార్క్ సైడ్స్ని, ఇన్సైడర్ అవుట్సైడర్ డైనమిక్స్ని వ్యాకీటోన్లో చూపించడం ఫ్రెష్గా అనిపించింది. బాలీవుడ్ని ఫాలో అయ్యే ఆడియన్స్కి ఇదొక ట్రీట్ లాంటిది అని చెప్పాలి. సెల్ఫ్ రోస్టింగ్ హ్యూమర్, స్టార్ క్యామియోస్, ఈస్టర్ ఎగ్స్ ఇవన్నీ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. లక్షల్ అల్వానీ అవుట్సైడర్గా తన డెస్పరేట్ జర్నీని బ్రిలియంట్గా పోర్ట్రే చేశాడు. అతనితో పాటు రాఘవ్ జోయాల్తో ఉన్న కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ ఇద్దరిపై ఉన్న కాన్ఫ్లిక్ట్కి ఎమోషనల్ డెప్త్ కూడా ఉంది. బాబీ దేవల్ తన ఫియర్ స్క్రీన్ ప్రెజెన్స్తో ఇంప్రెస్ చేశాడు. సెహర్ బాంబా స్టార్ కిడ్ రోల్లో డీసెంట్గా చేసింది. అర్షద్ వార్సీ, మనోజ్ పాహవా, ఆనియర్ సింగ్, మనీష్ చౌదరి సపోర్టింగ్ క్యాస్ట్ కూడా సాలిడ్గా సపోర్ట్ ఇచ్చారు అని చెప్పాలి. స్పెషల్గా చెప్పుకోవాల్సింది కొన్ని సెలబ్రిటీ క్యామియోస్. సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ ఈవెన్ కొన్ని డైలాగ్స్లోనే సెల్ఫ్ మాక్ చేస్తూ కామెడీని డబుల్ చేశారు. సే నో టు డ్రగ్స్ కార్డు వచ్చిన వెంటనే రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ఆర్యన్ ఖాన్ అని చూపించడం కొత్తగా కామిక్గా అనిపించింది. మైనస్ పాయింట్స్లోకి వస్తే స్టార్టింగ్ చాలా సాలిడ్గా ఉన్నా లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్లో టెంపో డ్రాప్ అయింది అనే ఫీల్ వచ్చింది. క్వర్కీ టోన్లోని కొన్ని సీన్స్ ఓవర్ ద టాప్గా అనిపించవచ్చు. రొమాంటిక్ యాంగిల్ కూడా ప్రాపర్లీ ఎక్స్ప్లోర్ చేయలేదు. ఫైనల్ ఎపిసోడ్లోని వీఎఫ్ఎక్స్ కూడా యావరేజ్గా ఉంది. ఇంకో పాయింట్ ఏమిటంటే షోలోని ట్విస్ట్ షాకింగ్గా ఉన్నా అందరికీ నచ్చకపోవచ్చు. కర్స్ వర్డ్స్, అడల్ట్ కంటెంట్ వలన ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం ఇది కాస్త డిస్కంఫర్ట్ కలిగించవచ్చు. టెక్నికల్గా చూస్తే శశ్వత్ సచ్దేవ్ బీజిఎం సిరీస్కి వ్యాకీ వైబ్ పర్ఫెక్ట్గా సెట్ చేశాడు. సాంగ్స్ బై శశ్వత్, అనిరుద్ అండ్ ఉజ్వల్ గుప్తా క్యాచీగా ఉన్నాయి. జే పినాక్ ఓజా సినిమాటోగ్రఫీతో షోబిజ్ గ్లామర్ని నైస్గా క్యాప్చర్ చేశాడు. ఎడిటింగ్ కూడా రేజర్ షార్ప్గా ఉంది. ఆర్యన్ ఖాన్ నరేషన్లో కమాండ్ చూపించాడు. ఇది అతని ప్రామిసింగ్ డెబ్యూ అని చెప్పవచ్చు. ఫైనల్గా చెప్పాలి అంటే ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఒక మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్. బాలీవుడ్ని బోల్డ్గా రోస్ట్ చేస్తూ అవుట్సైడర్ స్ట్రగుల్ని క్వర్కీగా చూపించే ఈ సిరీస్లో ఫన్, సెటైర్, సెలబ్రిటీ క్యామియోస్ అన్నీ ఉన్నాయి. కానీ కొన్ని ఓవర్ ద టాప్ మూమెంట్స్, లాస్ట్ ఎపిసోడ్ ట్విస్ట్ అన్నీ అందరికీ నచ్చకపోవచ్చు. సెటైరికల్ కామెడీస్ ఇష్టపడే వాళ్లకు ఇది వర్త్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇలాంటి రివ్యూస్ కావాలంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ మూవీ చూస్తే మీకెలా అనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మా డిఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్.